హీరోలో ప్రభాస్ కున్న క్రేజ్ వేరు. ఇక తన గురించి ఎవరిని అడిగినా చెప్పేది ఒకటే, డార్లింగ్ అని. అతడి మంచితనం, కల్మషం లేని మనస్తత్వం, వ్యక్తిత్వం ఇండస్ట్రీలో వ్యక్తులనే కాదు ఇతర హీరోల ఫ్యాన్స్ ను కూడా అట్రాక్ట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. డార్లింగ్ వ్యక్తిత్వం, పాజిటివ్నెస్ వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. అయితే ప్రభాస్ లోని మరో యాంగిల్ కూడా బాగా ప్రొజెక్ట్ అయింది. అదే తన బద్ధకం. డార్లింగ్ తో చాలా సన్నిహితంగా ఉండే కొందరు వ్యక్తులు దీనిపై అప్పుడప్పుడు సరదాగా సెటైర్లు వేస్తూ ఉంటారు. బాహుబలి టీమ్ కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ కు వెళ్లిన సందర్భంలో రాజమౌళి, రానా ఇదే విషయంపై సరదాగా సెటైర్లు వేశారు. ప్రభాస్ కూడా తనకు బద్ధకంగా ఉండడమే ఇష్టమంటూ నవ్వుతూ చెప్పాడు. దీంతో ప్రభాస్ కు బద్ధకం అన్న విషయం వైరల్ అయిపోయింది. అయితే సినిమాల పరంగా చూస్తే ప్రభాస్ కు నిజంగా బద్ధకం ఉందా అన్న అనుమానం కలగక మానదు. నిజానికి ప్రభాస్ నటిస్తున్న సినిమాల లైనప్ చూస్తే ప్రభాస్ కు బద్ధకమని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారా అన్న అనుమానం కలగమానదు. నిజానికి సలార్ భారీ హిట్ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాల సంఖ్య చాంతడంతా పెరిగిపోయింది. ఒక ప్రభాస్ పేరే మీదనే 200-300 కోట్ల బిజినెస్ నడబోతోంది. ఎన్ని సంవత్సరాలైనా ప్రభాస్ కోసం వెయిట్ చేసేందుకు డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. ఒక మాటల్లో చెప్పాలంటే టాలీవుడ్ లోనే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనూ ఏ హీరో లేనంత బిజీగా ప్రభాస్ ఉన్నాడు. అందులోనూ వరుసగా పాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నాడు. ఇక తన ప్రతి సినిమా కోసం ప్రభాస్ ఎంతో ప్రిపేర్ అవుతున్నాడు. విదేశాల్లో ట్రైనింగ్లు తీసుకుంటున్నాడు. తన పాత్రకు తగ్గట్లుగా మేకోవర్ అవుతున్నాడు. 2 దశాబ్దాల కెరియర్ లో ఇప్పటికీ 24 సినిమాలు పూర్తి చేశాడు. మరో 5 చిత్రాలు లైన్ లో ఉన్నాయి. కల్కి, రాజాసాబ్, సలార్ 3 సినిమా షూటింగ్లకు ఒకేసారి హాజరైన సందర్భాలున్నాయి. అలాగే మంచు విష్ణు నటిస్తున్న కన్నప్పలో శివుడి పాత్ర పోషిస్తున్నాడు. త్వరలో సలార్ 2 షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతోంది. అలాగే సెప్టెంబర్ నుంచి స్పిరిట్ కూడా పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు రీసెంట్ గా హను రాఘవపుడితో ఏకంగా ఓ వరల్డ్ వార్ సినిమా చేయడానికి కమిట్ అయినట్లు ప్రచారం సాగుతోంది. మరీ ఇంతగా గ్యాప్ లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తున్న ప్రభాస్ కు నిజంగా బద్ధకమేనా అని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.